సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డేటా అనుకుంటే మనకు అర్థమవుతుంది ఏంటి స్టాండర్డ్ డేటా చేసిస్తే మాకు లాస్ట్ 10 years డేటా వర్షాలు బాగా పడ్డాయి అన్నారు. పంటలు ఎంత వర్షాలు అంతకుముందు బాగా పడితే ఎంత పంటలు వచ్చాయి, ఇప్పుడు ఎంత వచ్చింది, పూర్తిగా ఒక ఐడియా రావాలంటే రియల్ డేటా మాకు ఇస్తే మనం దాని మీద ఏమన్నా మిస్సింగ్ ఉన్నాయి లింక్స్ ఎక్కడ ఇంప్రూవ్ చేసేదానికి ఏదైనా ఉంటుంది ఇది వర్క్ అది 2 districts తీస్తే బాగుంటుంది. అన్ని నంబర్స్ చెప్పేసి కన్ఫ్యూజ్ చేసేసారు. కానీ జల్ జీవన్ మిషన్ అని మీరు అంటున్నారు నంద్యాల జిల్లాలో చాలా పెద్ద నంబర్ చెప్పారు. 90% పూర్తి అయినట్టు చెప్తున్నారు. మీరు నాతో వస్తే ఒకసారి ఎన్ని కంప్లీట్ చేశారో నేను చూపిస్తాను. నాట్ ఈవెన్ 20 to 30% has been completed ఇంటింటికి కూడా. అండ్ పోయినసారి జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయి పెట్టాలి అనుకుంటే ప్రతి ఇంటికి 300 rupees 500 rupees కలెక్ట్ చేశారు. సో ఖచ్చితంగా దీనిపైన ఎంక్వైరీ మనం వేయాల్సి ఉంటుంది. ఇట్ షుడెంట్ రిపీట్ అదే. అలాగే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ మీరు చెప్పినట్టు ఫర్ ఎగ్జాంపుల్ నందికొట్కూరు టౌన్ లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అయితే చాలా అవసరం ఉంది. కానీ దట్ ఇస్ కలెక్టింగ్, దట్ ఇస్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ కేసీ కెనాల్. సమ్మర్ సీజన్ లో కేసీ కెనాల్ డ్రై అప్ అయిపోతుంది. కాబట్టి we need one more storage summer storage tank which we can draw water from HNSS. సో ఇప్పుడు HNSS ద్వారా డ్రా చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అవి కడితే చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. అట్లాగే నంద్యాల జిల్లాలో డయేరియా ఎక్కువ శాతం ఉంది, టైఫాయిడ్ అని ఉంది. దిస్ ఇస్ బికాస్ దేర్ ఇస్ డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్, సీవేజ్ పైప్ లైన్ కలుస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన వెంటనే మనం చేయాల్సిన పనులు మనం చేయడం లేదు. కాబట్టి ఎక్కడైతే ఆ సమస్య ఉందో మీరు వెంటనే రెక్టిఫై చేస్తే అది బాగుంటుంది. అట్లే ఒక చిన్న విలేజ్ ఎల్కే తాండా అనే విలేజ్ ఉంది. పైప్ లైన్స్ రోడ్ కన్స్ట్రక్షన్ ద్వారా పైప్ లైన్స్ ఇరిగిపోతే మీకు ఆల్మోస్ట్ 4-5 years పట్టింది. అక్కడ బోర్ డిగ్ చేసే అవసరం కూడా ఉంది. వాళ్ళు ట్రైబల్స్, ఎక్కువ మంది ఎస్టీ నుంచి ట్రైబల్స్ వాళ్ళు అక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య చాలా ఉంది. పైప్ లైన్స్ ఇరిగిపోయినాయి అని చెప్తే కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఇవన్నీ కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. కొన్ని ఏరియాలో నుంచి గ్రావిటీ వాటర్ వస్తుంది. డైలీ నిజాలు కావాల్సింది నిజాలు ప్రాంతాలు కూడా 45 MGD వాటర్ కావాలి. అంటే దాదాపు 45 లక్షల మిలియన్ నీళ్లు కావాలి. దాని ప్రయత్నం చేస్తాం. సరిపోతుంది. కాబట్టి ఇంకొక సమస్య శాఖను ప్రపోజ్ చేశారు. దాంతోపాటు కర్నూలు కూడా సమస్య శాఖ ఏర్పాటు చేశారు. ఆంధ్రలో కూడా సమస్య శాఖ ఏర్పాటు చేశారు మున్సిపల్ మినిస్టర్. జనాభా పెరిగిపోతే అవసరం కూడా పెరుగుతూ ఉంటాయి. దాని దృష్టిలో పెట్టుకుని పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నంద్యాలలో కూడా సమస్య నీళ్ళగా పొరడించారు. నంద్యాలలో అడిషనల్ గా కూడా పెద్ద చెరువు ఉంది. ఆ పెద్ద చెరువు కూడా మున్సిపాలిటీ పెట్టుకుని ఆల్రెడీ ఒక చెరువు పెద్ద చెరువు కలిపారు మున్సిపల్ మినిస్టర్. మళ్ళీ దానికి ఆనుకొని అడగకపోవడానికి 25 acres ఉంది. ఇలాంటి మన కలెక్టర్ గారికి ఇచ్చారు. కలెక్టర్ చెప్పారు, మాట్లాడారు. అది కూడా చాట్ చేయాలి. అంటే కర్నూలు దాదాపు 228 దాదాపు మిలియన్ లీటర్స్ కావాలన్నారు. నంద్యాల 50% అలా కావాలి. బట్ దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా అడిషనల్ వాటర్ కోసం ఎందుకంటే నంద్యాల ప్రాబ్లం లేదు. ఎక్స్టెన్షన్ ఏరియాస్ చెప్తే ఆ ఏరియాస్ కూడా గోర్కల్ రిజర్వాయర్ నీళ్ళు తీసుకొస్తాం. నిజానికి ఇబ్బంది చేస్తాం. దాని గురించి ఆలోచన టేక్ కేర్. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో జిఎన్ఎస్ఎస్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినా ఇంకొకరు ప్రవేశపెట్టినా అందరూ కూడా రైతుల కోసమే చేస్తాం. ఆ రైతుల కోసం ఏదైతే ఫ్లడ్ వాటర్ వచ్చినది అక్కడ తీసుకెళ్లాల్సింది జిఎన్ఎస్ఎస్ ద్వారా తీసుకెళ్ళిపోయేది కూడా గతంలో ఎవరు చేయలేదు కూడా దాదాపు 300 కోట్ల రూపాయలు పెండింగ్ పనులు ఉంటే కూడా ఆ రోజు గోర్కల్ రిజర్వాయర్ కంప్లీట్ చేసుకుని బ్యాలెన్స్ చేయడం కానీ జిఎన్ఎస్ఎస్ కానీ అప్పుడు ఉండేటువంటి ఉమామహేశ్వర గారు మీరు కూడా చాలా సార్లు కూడా ఇవ్వడం జరిగింది. మనం జిఎన్ఎస్ కంప్లీట్ చేసుకుని నీరు తీసుకెళ్లి పులివెంద వరకు ఇవ్వడం జరిగింది అవుకు రిజర్వాయర్ నుంచి. తర్వాత ఈ మధ్య కాలంలో కేవలం డబ్బుల కోసం, ఒక కాంట్రాక్టర్ బతికించడం కోసం, నాయకుల అవసరాల కోసం ఈ రోజు బరిగానపల్లెలు కావచ్చు, పాణ్యం కావచ్చు, ప్రజలను నష్టం గొంతుపోసి కింద లైన్ ఎవరైనా నాకు తెలిసితో లైనింగ్ ఎక్కడ వేస్తారు, హై లెవెల్ ఉంటే లైనింగ్ వేస్తారు. కింద గ్రౌండ్ లెవెల్ లో పోయేదాన్ని కూడా లైనింగ్ వేసి గ్రౌండ్ వాటర్ రీచ్ కాకపోవడము మీ అధికారులు ఇచ్చినటువంటి సూచనలా, లేకుంటే గత ప్రభుత్వంలో నాయకుల ఆదాయాల కోసమా, లేకుంటే కమిషన్ల కోసమా?
ఎక్కడన్నా చూసారా? మీరు ఒక అధికారిగా మీరు కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చారు. గ్రౌండ్ వాటర్ అప్పుడు మాకు దాదాపు ఒక్కసారి 10 రోజులు జిఎన్ఎస్ఎస్ పారితే దాదాపు 200 అడుగులు 300 అడుగులు ఉండేటువంటి నీటి మట్టం భూగర్భ జలాలు 80 అడుగులు 40 అడుగులు 70 అడుగులకు వచ్చేవి. ఈసారి ఆ పంటలు కూడా పండించుకోలేకపోయినాం, బోర్లు ఎండిపోయినాయి. ఇదంతా కూడా మనం ఎవరి కోసం చేశారంటే అధికారుల సూచన మేరకు జరిగిందా? మీకు కూడా అంత తెలుసు. ఒకవేళ మీ డిపార్ట్మెంట్ వాళ్ళ సూచన మేరకు జరిగిందంటే ఏ విధంగా ఎందుకు ఇవ్వవలసి వచ్చిందో ఏమైనా మీ దగ్గర సమాచారం ఉంటే క్లారిటీ ఇస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది బాధతో అక్కడ ఉన్న ప్రాంతంలో ఉండేటువంటి మా రైతుల ఇబ్బందులు, మా శాసనసభ్యులు మా చరిత అందరూ కూడా చాలా సార్లు అనుకున్నాం. ఎవరైనా రైతుల కోసం మంచి చేస్తే సంతోషమే. ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు, అక్కడ ప్రభుత్వాలు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా పర్వాలేదు. చేసేటువంటి రైతులకు ఉపయోగపడకుండా ఈ రోజు లైనింగ్ చేసి అది కూడా నాణ్యత లేనిది. ఎందుకంటే మీ వృత్తి కూడా ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా చెప్పారు. మళ్ళీ ఒకసారి కలెక్టర్ గారికి కూడా మన నంద్యాల కలెక్టర్ గారికి కూడా రిపోర్ట్ పంపిస్తాము. వేసిన 1 year లోపలే చాలా మంది కొట్టుకొని వెళ్ళిపోయింది. పన్నులు వచ్చాయి, పేపర్లలో వచ్చాయి, వీడియో టీవీలలో చూపించారు. వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటామంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెడితే మేము చెప్పినటువంటి లెటర్ మళ్ళీ తిరిగి వచ్చే దాఖలాలు కూడా లేవు.